సినిమా ఏదైనా ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం అనేది దాని అల్టిమేట్ గోల్. ఆ విషయంలో ఫెయిల్ అయితే ఆడియన్స్‌కి వచ్చే నష్టం ఏమి ఉండదు గానీ, నిర్మాత పూర్తిగా మునిగిపోతాడు. తద్వారా ఇండస్ట్రీ సంక్షోభంలో పడిపోతుంది. అయితే ఇక్కడ చిన్న హీరోలు కొంత ఆళ్ళ సినిమాలు కొంచెం ఫ్లాప్ అయినా వచ్చే ఇబ్బందేం లేదు కానీ, స్టార్ హీరోలని చెప్పుకుంటూ ఉండే వాళ్ళ సినిమాలు ఆఫ్‌కోర్స్ చెప్పుకోవడం కాదు, స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాడ్ రిజల్ట్ తెచ్చుకుంటే మాత్రం ఇండస్ట్రీయే కొలాప్స్ అయ్యేదానికి చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. చాలామంది నిర్మాతలు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో, ఈ 1 ½ ఇయర్‌లో చూసుకుంటే కోలీవుడ్‌లో పర్టిక్యులర్‌గా ఒకప్పుడు అద్భుతమైన కథలకి ఆలవాలం కోలీవుడ్. గొప్ప గొప్ప కథలొచ్చాయి అక్కడి నుంచి. మంచి దర్శకులొచ్చారు. చాలామంది హీరోలొచ్చారు. కంటెంట్ బేస్డ్ సినిమాలొచ్చాయి. ఇవన్నీ ఆ టైంలో ఒక ఒక రకంగా చూసుకుంటే ఒక 2 దశాబ్దాల క్రితం కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలో తెలుగు మార్కెట్‌ని రూల్ చేసిన పరిస్థితి మనం చూసాం. కాతే గత 10 ఏళ్లలో చూసుకుంటే కోలీవుడ్ పరిస్థితి కొంత డిఫరెంట్‌గా కనిపిస్తోంది. వాళ్ళు కూడా చాలా చాలా కంటెంట్ పరంగా వెనకబడిపోతున్నారు. కంటెంట్ పరంగా వచ్చిన సినిమాలు చాలా వరకు చిన్నవే ఉంటున్నాయి. చిన్న వాటిలో కూడా సక్సెస్ రేట్ అనేది కొంచెం క్వెషన్ మార్క్‌లో పడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైమ్ తెలుగు సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకపోతే కంపేర్ టు తెలుగు కోలీవుడ్, ఇప్పుడు కోలీవుడ్ ఒక 1 ½ ఇయర్ నుంచి అక్కడి టాప్ హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. తద్వారా ఈ 1 ½ ఇయర్‌లో కోలీవుడ్ ఏకంగా 1850 నుంచి 1900 కోట్ల నష్టాన్ని చవిచూసిందనేది లెక్కలతో సహా కనిపిస్తున్నటువంటి విషయం. నిజంగా ఒక సంవత్సరన్నరలో ఒక ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ 1800 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ దగ్గర, అది కూడా ఒక 5, 6 సినిమాలతోటి. ఇక్కడ గమనించాల్సిందేంటంటే మొత్తం ఇండస్ట్రీ అన్ని సినిమాలతో కాదు. కేవలం ఒక 7, 8 సినిమాలతోటి 1800 కోట్లకు పైగా నష్టాన్ని చూసిందంటే ఆ ఇండస్ట్రీ ఎంత సంక్షోభంలో ఉన్నట్టు. పైగా ఇవన్నీ కూడా అక్కడి స్టార్ హీరోలు నటించిన సినిమాలు. అక్కడి టాప్ హీరోలు నటించినటువంటి సినిమాలు. మరి ఆ సినిమాలేంటి? వాటి బడ్జెట్‌లేంటి? ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత ఎంత బడ్జెట్‌తో వచ్చింది? ఎంత బడ్జెట్ తీసుకొచ్చింది అనేది ఒకసారి చూస్తే గనక ఇక్కడి నుంచి మొదలుపెడితే లేటెస్ట్‌గా ఈ మధ్య కాలంలో వచ్చేటటువంటి జూన్ 5న రిలీజ్ అయిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తీసుకుంటే ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైనే. దాదాపు 350 కోట్లు అన్నారు. ఇందులో రెమ్యునరేషన్స్ పరంగానే చాలా ఎక్కువగా వెళ్ళింది అనేది వాస్తవం. కంటెంట్ పరంగా చూస్తే దీనికి విజువల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఎక్కువగా అవసరం ఉన్నటువంటి సినిమా కాదు. మాక్సిమం ఒరిజినల్ లొకేషన్స్‌లో షూట్ చేసినటువంటి సినిమా. అయినా ఆ బడ్జెట్ వరకు వీళ్ళు వెళ్లారంటే స్టార్ హీరోలు కాబట్టి, స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి. ఆ స్టార్ కాస్ట్ కంటెంట్ బలంగా ఉంటేనే ఆడియన్స్‌ని థియేటర్ రప్పించగలదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సాధించగలదు. బట్ 'థగ్ లైఫ్' రిజల్ట్ యునానిమస్‌గా డిజాస్టర్ అని వచ్చింది. కట్ చేస్తే 350 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందినటువంటి ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 80 కోట్లు మాత్రమే వరల్డ్ వైడ్‌గా గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 300 కోట్లకు పైగా నష్టం ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి రాబోతోంది. ఆ ప్రొడ్యూసర్స్‌కి రాబోతుందనేది తెలిసిపోతుంది. సో, దానికంటే ముందెళ్తే కమల్ హాసన్ నుంచి కాకుండా, కమల్ హాసన్‌తో పాటుగా ఆయన ఏజ్ గ్రూప్‌లో ఉన్నటువంటి రజనీకాంత్ ఇప్పటికీ బిగ్గెస్ట్ మార్కెట్ పుల్లర్, బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్‌ని రూల్ చేయగల కెపాసిటీ ఉన్న స్టార్‌గా రజనీకాంత్ మనకి ఇప్పటికీ కనిపిస్తున్నాడు. వరల్డ్ వైడ్‌గా ఆయనకి ఇప్పటికీ తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. ఆ స్టార్‌డమ్, ఆ క్రేజ్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 'వేట్టయాన్' సినిమా. 'వేట్టయాన్', ఫహద్ ఫాజిల్, ఈ క రజనీకాంత్ వీళ్ళు 'జై భీమ్' డైరెక్టరు. ఇలాగ ఒక పెద్ద క్రేజీ కాంబినేషను, క్రేజీ సినిమాగా రూపొందినటువంటి ఈ సినిమా కూడా దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకొని కేవలం 100, 110 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఈ సినిమా. అంటే ఒక రజనీకాంత్ లాంటి క్రౌడ్ పుల్లర్‌కే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక్కడ రజనీకాంత్ అయినా, కమల్ హాసన్ అయినా చివరికి ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న హీరో అయినా సరే కంటెంటే ప్రధానంగా సినిమాకి బలం అనేది మనకు తెలిసిపోతుంది. అట్లాగే రజనీకాంత్ నటించినటువంటి మరొక సినిమా 'లాల్ సలాం'. 'లాల్ సలాం' పరిస్థితి కూడా అంతే. అది కాకపోతే అందులో రజనీకాంత్ ఫేస్డ్‌గా కనిపించినటువంటి సినిమా కానీ, ఆయన మేజర్ రోల్ అందులో లేదు. జస్ట్ గెస్ట్ రోల్ లాగా కనిపిస్తోంది. ఆ సినిమా కూడా దాదాపు 95 కోట్ల బడ్జెట్‌తో రూపొందితే ఆ సినిమాకొచ్చిన కలెక్షన్స్ 17 కోట్లు. నమ్ముతారా? రజనీకాంత్ పేరు మీదుగా బిజినెస్ జరిగి, రజనీకాంత్ పేరు మీదుగా ఓపెనింగ్ స్టార్ట్ అయినటువంటి ఈ సినిమా కేవలం వరల్డ్ వైడ్‌గా ఫుల్ రన్‌లో 17-20 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది కూడా గ్రాస్. సో, ఆ సినిమా ప్రొడ్యూసర్‌కి ఎంత లాస్ మిగిల్చిందనేది చూసుకోవచ్చు. అట్లాగే ఇంకొక స్టార్ హీరో అక్కడ ఇంకొక స్టార్ హీరోగా మనం చెప్పుకుంటున్నటువంటి 'సూర్య'. 'సూర్య' నటించినటువంటి 'కంగువ' ఈ సంవత్సరం వచ్చింది ఆ సినిమా. ఈ సంవత్సరం 'సూర్య' హీరోగా 'కంగువ' ఫస్ట్ టైమ్ కోలీవుడ్ నుంచి ఒక పాన్ ఇండియన్ సినిమా. తెలుగులో 'బాహుబలి' వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక సాలిడ్ పాన్ ఇండియా సినిమా కోసం ప్రయత్నాలు చేస్తానే ఉంది. ఆ క్రమంలో ఎంతమంది దర్శకులు ఎన్ని కథలు రాసుకున్నా కానీ ఇప్పటివరకు కోలీవుడ్ నుంచి ఇది పాన్ ఇండియన్ సినిమా అని చెప్పుకోవడానికి సాలిడ్‌గా మా ఇండియన్ మార్కెట్ మొత్తానికి షేక్ చేసినటువంటి సినిమా లేదనే చెప్పాలి. ఒక రకంగా 'విక్రమ్' కొంతవరకు దాన్ని ఆ మార్క్‌కు దగ్గరగా వచ్చింది. మణిరత్నం రూపొందించినటువంటి 'పొన్నియిన్ సెల్వన్' గాని, 'పొన్నియిన్ సెల్వన్ 2' గాని కేవలం తమిళ్ వరకే పరిమితమయ్యాయి. అక్కడ వాళ్ళ చరిత్రకు సంబంధించినటువంటి కథలు కాబట్టి. అవి 'బాహుబలిని' బీట్ చేస్తాయి, 'బాహుబలిని' దాటిపోతాయి అన్నటువంటి ప్రచారం జరిగినా అది ప్రచారానికి పరిమితమైంది. కేవలం బడ్జెట్‌ని రికవర్ చేయగలిగినటువంటి సినిమాలు, కొంతవరకు లాభాలు తెచ్చినటువంటి సినిమాలవి. అది వేరు. సో, 'కంగువ' విషయంలో చూస్తే గనక 'కంగువ' ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో 'బాహుబలి' స్థాయి సినిమా అవుతుంది. కా కోలీవుడ్ నుంచి ఒక బిగ్గెస్ట్ లేదా ఫస్ట్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని చెప్పేసి
దానికి ప్రమోషన్స్ కూడా అలాగే చేశారు. రిలీజ్ డేట్ లాస్ట్ ఇయర్ ఉంటే ఆ లాస్ట్ ఇయర్ రజనీకాంత్ కోసం పోస్ట్‌పోన్ చేసుకొని ఈ సంవత్సరం వరకు వచ్చారు. అంటే ఇంతకాలం ఆగినప్పటికీ కూడా మేము ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్ వాళ్ళ ప్రమోషన్స్‌లో కనిపించింది. కట్ చేస్తే ఆ సినిమా కూడా యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 400,00,00,000. అంటే ఆ కంటెంట్ చూసినా, విజువల్స్ చూసినా 400,00,00,000 బడ్జెట్ ఎక్కడ మనకు కనిపించకపోగా అసలు కంటెంటే లేదు సినిమాలో. సో దట్ ఆ సినిమా సాధించిన కలెక్షన్స్ ఎంత? 150,00,00,000 వరకు. 125-150,00,00,000 కలెక్ట్ చేసింది. అది కూడా గ్రాస్ వరల్డ్ వైడ్‌గా. అది ఫుల్ రన్‌లో. అట్లాగే కొంతలో కొంత బెటర్ అనుకున్నది ఏంటంటే విజయ్ నటించినటువంటి 'గోట్' సినిమా. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 400,00,00,000 బడ్జెట్‌తో రూపొందితే బాక్స్ ఆఫీస్ దగ్గర 450,00,00,000 కలెక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ 2024లో కోలీవుడ్‌లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమా 'గోట్' అని చెప్పినప్పటికీ కూడా 400,00,00,000 బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలు వడ్డీలు లెక్కలు ఇవన్నీ వేసుకుంటే కనుక 450,00,00,000 కలెక్షన్స్ అనేవి నిర్మాతకు లాభాలేమి మిగిల్చే అవకాశం లేదు. అట్లాగే కొన్న వాళ్ళకు కూడా పెద్దగా ఒరిగేది ఏముండదనే విషయం క్లియర్‌గా తెలిసిపోతుంది. అంచేత ఇది సినిమా హిట్ అని చెప్పుకున్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా చూస్తే అది లాస్ వెంచర్ అని అనుకోవాలి. సో లాస్ట్ ఇయర్ కోలీవుడ్ నుంచి వచ్చినటువంటి మరొక ఎపిక్ డిజాస్టర్. ఒక రకంగా చాలామంది ఈ సినిమా వద్దన్నారు, ఈ సీక్వెలే వద్దన్నారు. కానీ పట్టుబడి లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని స్టార్ట్ చేసింది. అది 'భారతీయ 2'. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో ఆల్మోస్ట్ 1995లో వచ్చినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ చాలా చాలా పెద్ద విజయం సాధించినటువంటి సినిమా. 95లోనే హీరో దాదాపు 70+6, 80 ఇయర్స్ దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 2024లో ఆ సినిమాని ఎలా చేస్తారు, 2023లో ఎలా చేస్తారని చాలా ప్రశ్నలు అయ్యాయి. దానికి పోనీ శంకర్ కైండ్ ఆఫ్ ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా? ఈ ఏజ్ గ్రూప్‌ని ఎట్లా మ్యాచ్ చేస్తాడు? గ్యాప్‌ని ఎట్లా మ్యాచ్ చేస్తాడనేసి ఆడియన్స్ చూసారు. కానీ ఆ సినిమాకి సంబంధించి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయినంత వరకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి మధ్య గొడవలు రావడం, ఆ గొడవల కారణంగా డిలే అవ్వడం, ఎప్పుడైనా షూటింగ్ స్టార్ట్ కాగానే ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడం, ఆ కారణంగా మళ్ళీ కొన్ని రోజులు షూటింగ్ గ్యాప్ అవ్వడం. ఇలాగా దీని బడ్జెట్ కంటే కూడా ఆయన తెచ్చుకున్నటువంటి అప్పులకి వడ్డీలు కట్టడమే ఎక్కువైందన్నటువంటి ఒక సెటైర్లు కూడా కోలీవుడ్‌లో మనకు కనిపించాయి. ఇన్ని దాటినా ఒక బిగ్గెస్ట్ కాస్టింగ్ తోటి కమల్ హాసన్, సిద్ధార్థ్ ఇలా బిగ్గెస్ట్ కాస్టింగ్ తోటి వచ్చినటువంటి ఈ సినిమా ఎపిక్ డిజాస్టర్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర డిక్లేర్ అయింది యునానిమస్‌గా. మొత్తం వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా వాష్ అవుట్ అయిపోయింది. దాని బడ్జెట్ కూడా ఇట్లా గ్యాప్, లేట్ వీటి కారణంగా చూసుకుంటే 350-400 కోట్ల వరకు ఉంటుంది. సాధించిన కలెక్షన్స్ 100-125 లోపే ఉన్నాయి. సో దీనికి అసలు సంబంధమే లేకుండా పోతా ఉంది. సో కోలీవుడ్‌లో మరొక టాప్ హీరో అజిత్ కుమార్. అతను నటించినటువంటి 'వెడామొయర్చి' కూడా ఈ సంవత్సరం రిలీజ్ అయింది. త్రిష హీరోయిన్ అవ్వడం, ఆల్రెడీ హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాకి రీమేక్ అవ్వడం ఈ సినిమాకి మొదట ప్లస్ పాయింట్స్ అవుతాయి అనుకున్నారు. అట్లాగే ఫస్ట్ వచ్చినటువంటి టీజర్ కానీ, ఆ షూటింగ్ టైంలో అజిత్‌కు రియల్‌గా యాక్సిడెంట్ అయింది. దాన్ని రియల్‌గానే షూట్ చేశారని చెప్పేసి ఒక క్రేజ్‌ని క్రియేట్ చేయటము, ఆ సినిమా మీద ఒక బజ్‌ని క్రియేట్ చేయడంలో మూవీ టీమ్ సూపర్ సక్సెస్ అయింది. హాలీవుడ్‌లో 90స్‌లోను లేట్ 90స్‌లో వచ్చినటువంటి ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. బట్ ఆ కాలానికి అదే కథను యథాతథంగా ఇక్కడ చెప్పడం వల్ల, అంటే ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్‌ని అదే స్క్రీన్ ప్లేతో, అదే కంటెంట్‌తో యాజ్ ఇట్ ఈజ్‌గా ఇప్పుడు చెప్పడం, ఆ కాలానికి ఈ కాలానికి మధ్య ఉన్న గ్యాప్‌ని డైరెక్టర్ గుర్తించకపోవడం, ప్రొడక్షన్ హౌస్ కూడా దీన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవడం. నిజానికి ఈ సినిమా వీళ్ళు రీమేక్ చేద్దాం అనుకున్నారు. అంటే హాలీవుడ్ తెలియకుండానే ఇక్కడ రీమేక్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే వాళ్ళు తెలిసిన తర్వాత నోటీసులు పంపించడం, తీరా సినిమా ఇంకొక 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుందనగా అప్పుడు రీమేక్ రైట్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కొంతమందికి అనుమానాలు కలిగించినాయి. అనుమానాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఈ గ్యాప్‌లు, లాస్ట్ మినిట్‌లో రీమేక్ రైట్స్ కొనుక్కోవడం, ఇవన్నీ నిర్మాతకు అదనంగా భారం పడటం వల్ల ఈ సినిమా కూడా దాదాపు 250-300 కోట్ల బడ్జెట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన రికవరీ 125 కోట్లు. సో ఇలా చూసుకుంటే కోలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళందరూ టాప్ హీరోలు, స్టార్ హీరోలు. అక్కడ ఏదైతే ఇప్పటివరకు టాప్ 5, టాప్ 6 అనుకుంటున్నామో వాళ్ళు మాత్రమే నటించినటువంటి ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చూస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తే ఆ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఒకప్పుడు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ మనకు కనిపించాయి. బట్ ఇప్పుడేంటి, ఒక మొదటి ఆట పడగానే కంటెంట్ తెలిసిపోతుంది. కంటెంట్ తెలియగానే నెక్స్ట్ షోకే బుకింగ్స్ డ్రాప్ అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంటెంట్ నమ్ముకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో, కంటెంట్‌కి ఎంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది ఖచ్చితంగా ఇప్పుడు కోలీవుడ్ ఈ 1.5 ఇయర్‌లో ఓల్డ్ సినిమాకి, పర్టికులర్‌గా ఇండియన్ సినిమాకి ఒక రకంగా ఒక వార్నింగ్ బెల్ లాంటిది ఇచ్చింది అని మనకి ఈ ఫిగర్స్, ఈ కలెక్షన్స్, ఈ స్టార్ హీరోల సినిమాలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అటు తెలుగులో చూసుకున్నప్పటికి కూడా తెలుగులో కూడా కొంత స్టార్ హీరోలు లాంగ్ టైమ్ చాలా కాలం వెయిట్ చేయించి రావడం, అవి బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళందరికీ ఆల్రెడీ కొంత పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ ఉండటం వల్ల కొంత ప్లస్ అవుతుంది. కానీ సో ఏదైనా కంటెంట్ యూనివర్సల్ కంటెంట్ ఉంటేనే పాన్ ఇండియా సినిమా అవుతుంది. కంటెంట్ బలంగా ఉంటేనే స్టార్ హీరో అయినా, స్మాల్ హీరో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడుతుంది. కథనాల్లో బలం లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర తేలిపోతారనేందుకు ఈ 1.5 ఇయర్‌లో కోలీవుడ్‌లో వచ్చినటువంటి ఈ 7-8 సినిమాలు ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక రకంగా అన్ని సినిమా ఇండస్ట్రీస్‌కి ఒక వార్నింగ్ బెల్ అనుకోవచ్చు. సో కంటెంట్ ఈస్ ద కింగ్, నాట్ ద హీరోస్.